హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు V9 టీవీ. నేను మీ విజయ్. వెల్కమ్ టు V9 టీవీ నెట్వర్క్. Once again, welcome to all to our V9 TV network. Please share, subscribe and like. Thank you viewers. నీరు మరిగిన తర్వాత పంచదార తగినంత పంచదార వేసుకొని తగినంత పంచదార గ్యాస్ మాత్రం కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. పాకం అయ్యే వరకు మెల్లగా ఇలా స్లో సిమ్లో పెట్టుకొని 16 డిజాలు అయ్యే వరకు చేయాలి. డిజాలు వేయాలి. తురుము ఇలాగా బాగా డ్రైగా ఆడించి నీట్గా పక్కన పెట్టుకోవాలి. అంతట్లోగా మన బెల్లం పాకం కానీ పంచదార పాకం కానీ రెడీ అవుతుంది. సో లెట్స్ మూవ్ టు దేర్. ఫ్రెండ్స్ చూడండి, ఇదే బెల్లం పాకం దగ్గరగా అవుతుంది. ఇష్టపడిన వాళ్ళు డైరెక్ట్గా ఇందులో తురుము వేసుకోవచ్చు, లేదా కొద్దిగా పాలు కలపవచ్చు. పాలు కలిపితే బెల్లం పాకంతో పాలు బాగా ఉంటాయి. మెల్లగా కలపాలి. ఇది కూడా కొద్దిగా చిక్కగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. పాకం అందరూ డైరెక్ట్ పాకం వేస్తారు, మాకు పాలు వేయాలనిపించింది, ఎందుకే పాలు వేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దూరగా చాప్ చేసుకోవాలి యాలకులు, జీడిపప్పు ఆ పాలలో మరిగిన పాలలో వేయాలి. ఇప్పుడు పాలు పాకం కలుస్తుంది, దగ్గరగా అవుతుంటుంది. అవుతున్నప్పుడు ఇప్పుడు కొబ్బరి తురుము మెల్లగా యాడ్ చేయాలి. కదుపుతూ ఉండలు కట్టకుండా నీట్గా పాకంలో కలపాలి. మన వినాయక చవితి స్పెషల్ అనుకోవచ్చు. ఇది మన దేవుడి ప్రసాదం పెడతాం కదా, కొబ్బరికాయ కొడతాం కదా దేవుడికి. ఆ కొబ్బరికాయ పచ్చడిలో చేసుకోవచ్చు, లేదంటే కొబ్బరిలో చేసుకోవచ్చు. ఇలాగా దేవుడి నైవేద్యం పెడతానికి మనం కొబ్బరి లడ్డూల కింద చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో లస్కోరాలు అంటారు వీటిని, కొన్ని ప్రాంతాల్లో అలాగంటారు. మేమైతే ఏదో చేసాము. ఏదైనా ఇంగ్రీడియంట్స్ కానీ మిస్ అయినా ఏదైనా దయచేసి కామెంట్ చేసి చెప్పండి ఏం వేయాలో. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాము. సో ఇది బాగా దగ్గరికి అయ్యింది కాబట్టి దీన్ని కొద్దిగా చల్లారటానికి వదిలేయాలి. వదిలిన తర్వాత నీట్గా మీరు ఉండలు చుట్టుకోవాలి. చుట్టుకొని దేవుడికి నైవేద్యం కింద పెట్టాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆవు నెయ్యి, సరిపోయినంత ఆవు నెయ్యి వేస్తే కొంచెం మీ ఫ్లేవరు టేస్ట్ వస్తుంది, కమ్మదనం వస్తుంది. మన అమ్మ కమ్మదనం నెయ్యిలో ఉంటుంది ఎప్పుడు కూడా. అవునా కదా ఫ్రెండ్స్? చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. కొబ్బరి హల్వా లడ్డూలు, కొబ్బరి లడ్డూలకి రెడీ అయింది స్టఫ్. దీన్ని 2 చేతులతోని చల్లారిపోయిన తర్వాత కాసేపు చల్లారిపోయిన వరకు వదిలి పెడదాం. దాని తర్వాత మనం 2 చేతులతో రౌండ్గా చిన్న ఉండలు కావాల్సిన చిన్న ఉండలతో ఉండలు కట్టుకొని దేవుడికి సమర్పిద్దాం. అది ఫ్రెండ్స్, ఇలాగ చిన్న గరిటలో తీసుకొని ఇలా చేతిలో పెట్టుకొని చిన్న ఉండలు ఇలాగా ఉండలు చుట్టుకోవాలి. ఇలాగ మిగతా మిశ్రమం అంతా మన కొబ్బరి తురుము మొత్తం ఇలా చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలాగా ఇది చూసారా ఎంత చక్కగా వచ్చాయో. చిన్నపిల్లలకి పెడితే చాలా రుచిగా టేస్టీగా తింటారు. ఈ ఫ్రెండ్స్, ఉండలు రెడీ అయిపోయి మన విఘ్నేశ్వర స్వామికి కూడా నైవేద్యం పెట్టేశాము. మన అందరు వ్యూవర్ తరపున ఆ దేవుడిని వెళ్ళ కోరుకునేది ఏంటంటే అందరికీ కూడు బట్ట, మోరల్ నీడ్స్, అది మనకు కావాల్సిన నీడ్స్ అన్ని మనకు దేవుడు కల్పించాలి, అందరి కోరికలు తీర్చాలి అని మన ఒక సబ్స్క్రిప్షన్ ఒక ఆయన అడిగినందుకు మేము ఇలా కామెంట్ చేసినందుకు లడ్డూలు తయారు చేసాము. ఇవి కొబ్బరి లడ్డూలు, దేవుడికి కొట్టిన కొబ్బరికాయలతో దేవుడికి రెండోసారి సమర్పించాము. ఆ దేవుడు ఈ ప్రసాదాన్ని తీయగా ఆరగించి మన అందరికీ ఇస్తారని కోరుకుంటున్నాం, మన కోరికలు తీరుస్తారని.
గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప